హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఇవాళ ఇంట్లోనే హెల్తీగా ఈజీగా ఓట్స్ బేసిన్ బిస్కెట్స్ చేసుకోవచ్చండి. చాలా ఈజీగా చేసుకోవచ్చు. ముందుగా పావు కప్పు బెల్లం, పావు కప్పు నెయ్యి తీసుకొని బాగా మిక్స్ చేసుకోవాలి. ఇదంతా బాగా ఇలా మిక్స్ చేసుకొని ఇప్పుడు ఇందులో ఒక 4 టీ స్పూన్ల పాలు వేసుకుందాము. పాలు వేసుకొని మళ్ళీ అంతా బాగా బెల్లం అంతా కరిగిపోవాలి. బెల్లము నెయ్యి అంతా బాగా మిక్స్ అయిపోవాలి. ఇలా అంతా బాగా కలుపుకున్న తర్వాత ఇప్పుడు ఇందులో ఒక కప్పు శనగపిండి వేసుకుందాము. అలాగే ఒక టీ స్పూన్ బేకింగ్ పౌడర్, హాఫ్ టీ స్పూన్ బేకింగ్ సోడా కూడా వేసుకొని బాగా మిక్స్ చేసుకుందాము. ఇప్పుడు ఇందులోనే ఒక కప్పు ఓట్స్ కూడా వేసుకొని అంత బాగా ముద్దలాగా చేసుకోవాలి. మనకి చపాతీ ముద్ద ఎలా వస్తుందో అలాగా. ఒకవేళ మీకు కొంచెం జారుడుగా ఏమైనా అనిపించినా శనగపిండి కానీ ఓట్స్ కానీ వేసుకోవచ్చు. లేదంటే మీకు గట్టిగా అనిపిస్తే కొంచెం పాలు వేసుకొని ఇలాగా మిక్స్ చేసుకోవచ్చు. ఇప్పుడు ఇందులో జీడిపప్పు పలుకులు వేసాను. ఇది ఆప్షనల్ మాత్రమే. తినేటప్పుడు మనకి క్రంచీగా తగులుతుంటాయని వేసాను. ఇలాగంతా ముద్దలాగా చేసుకొని కొంచెం కొంచెం తీసుకొని బిస్కెట్ లాగా చేసుకోవచ్చు. ఇప్పుడు దీన్ని నెయ్యి రాసుకుని ప్లేట్కి అందులో పెట్టుకోవాలి. అన్నిటినీ మనకి ఇష్టమైన షేప్లో చేసుకోవచ్చు వీటిని. ఆ తర్వాత వీటన్నిటిని ఒక గిన్నె పెట్టుకొని స్టవ్ మీద గిన్నెలో సాల్ట్ కానీ లేదంటే ఇసుక కానీ వేసుకొని ఇలా స్టాండ్ పెట్టుకొని దాని మీద ప్లేటు ఇలా మధ్యలో పెట్టుకోవాలి. ఒక 15 నుంచి 20 నిమిషాల వరకు వేడి చేసుకోవాలి. మనకి ఇలా మనం పట్టుకుంటే అంటుకోకుండా ఉంటుంది. ప్లస్ ఇలా చూడండి క్రిస్పీగా వస్తుంది. ఇలాగా రావాలన్నమాట. బాగా కాలాయి కదా. అంతే అండి, చాలా ఈజీగా ఇంట్లోనే ఓట్స్ బేసిన్ బిస్కెట్స్ చేసుకోవచ్చండి. నచ్చితే లైక్ చేసి షేర్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. ప్లీజ్ సబ్స్క్రైబ్.